దేవుడున్నాడా? ఈ కథను రచించిన వారు శ్రీ భోగా గారు. లక్ష్మికి 14 ఏళ్ళు. చదువుల్లోనూ ఆటల్లోనూ చాలా చురుకైన పిల్ల. బడిలో మేస్టారు పాఠాలు చెప్పే సమయంలో చెవులు రిక్కించి ఎంతో శ్రద్ధగా వినేది. అలా పంతులు పాఠాలు చెబుతున్నప్పుడు తోటి పిల్లలెవరైనా అల్లరి చేస్తే ఏమాత్రం సహించేది కాదు. అటువంటి వారిని గట్టిగా మందలించి బుద్ధి చెప్పేది. లక్ష్మికి ప్రకృతి అంటే ఎంతో మక్కువ. ప్రకృతి ప్రాణులంటే చెప్పలేనంత ప్రీతి. ప్రకృతిలోని ప్రతి విషయాన్ని అత్యంత మక్కువతో పరిశీలించేది. ఆ విధంగా లక్ష్మికి అప్పుడప్పుడు ఏవేవో సందేహాలు వస్తూ ఉండేవి. వాటన్నిటికీ జవాబు దొరక్క ఎంతగానో తికమక పడేది. ఒక్కోసారి లక్ష్మి అడిగే ప్రశ్నలకు తగు సమాధానాలు చెప్పలేక బడిపంతుళ్ళు కంగు తినేవారు. ఓ మహాతల్లి, మమ్మల్నికి వదిలి అంటూ జారుకునేవారు. ఇక లక్ష్మి పేరెంట్స్కే ఎటూ తప్పేది కాదు. చచ్చినట్లు ఏదో తెలిసినంతలో చెప్పలేక నానా అవస్థలు పడేవారు. ఒకసారి లక్ష్మికి ఓ సందేహం వచ్చింది. మనుషులకు జంతువులకు ఉన్నట్లే చెట్లకు కూడా ప్రాణం అనేది ఉంటుందా అని. దీనికి సరైన జవాబు ఎవరి వద్ద నుండి రాబట్టుకోలేకపోయింది లక్ష్మి. అందరూ అసంతృప్తికర సమాధానాలే ఇచ్చారు, కానీ సరైన ఖచ్చితమైన వివరణ ఎవరూ ఇవ్వలేకపోయారు. చివరికి చాలామంది మేస్టార్లని కూడా అడిగి విసిగిపోయింది. ఎలాగైనా దానికి జవాబు తనే స్వయంగా తెలుసుకోవాలని ప్రయత్నించింది. అందులో భాగంగానే పుస్తకాల వేటలో పడింది. ఎన్నో వైజ్ఞానిక పుస్తకాల్ని పఠించింది, కానీ ఏ పుస్తకాల్లోనూ చెట్ల ప్రాణం గుర్చిన సరైన వివరణ లభించలేదు. నిరాశతో కుర్చీలో వెనక్కి వాలి ఏదో ఆలోచించే సమయంలో చటుక్కున ఆమె చెవులు రేడియోలో వచ్చే ప్రోగ్రాం వైపు రిక్కించాయి. అందులో పర్యావరణంపై చక్కని రూపకం ప్రసారం అవుతోంది. రేడియో వాల్యూమ్ని బాగా పెంచి శ్రద్ధగా వినసాగింది. వ్యాఖ్యాత చక్కగా చెబుతున్నాడు. చెట్లు మనలాగే జీవిస్తాయని, వాటి మనుగడకు మానవులకు మళ్ళీ గాలి, నీరు, వెలుతురు, తేమ ఇవన్నీ అవసరం అవుతాయని, అవి ప్రాణమున్న జీవిల్లాగే సుఖదుఖాలను, ఇతర భావోద్వేగాలను అనుభవిస్తాయని, వాటికి ఇతర జీవుల మాదిరే ప్రాణం అనేది ఉంటుందని, వాటిని భూతదయతో పెంచుకోవాలని, నిర్దాక్షిణ్యంగా నరికివేయవద్దని, పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యత ప్రతి పౌరునిపైన ఉంది అని భావోద్వేగంతో చెబుతున్నాడు వ్యాఖ్యాత. ఇన్నాళ్లుగా వివరణ దొరకని తన సందేహాన్ని రేడియో తీర్చగలిగినందుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది లక్ష్మి. ఆ ప్రోగ్రాంని మెచ్చుకుంటూ స్టేషన్ డైరెక్టర్ గారికి లేఖ కూడా రాసింది. ఇక ఆ రోజు నుండి రేడియోలో మంచి మంచి విజ్ఞానదాయకమైన ప్రోగ్రాంలని వినడం అలవాటు చేసుకుంది లక్ష్మి. అది మంచి హాబీ అని పంతుళ్లంతా మెచ్చుకున్నారు కూడా. ఒకరోజు లక్ష్మి ఆరుబయట కుర్చీ వేసుకుని సామాన్య శాస్త్రం చదువుతుండగా గేటు వద్ద ఓ బిచ్చగత్తె నిలబడి, అమ్మా, ధర్మం చెయ్యి తల్లి, కనికరించమ్మా అంటూ అరవసాగింది. లక్ష్మి వెంటనే లేచి వెళ్లి ఇంట్లోంచి బియ్యాన్ని దోసిట్లో తీసుకువచ్చి ఆ బిచ్చగత్తె ఒడిలో పోసింది. ఆ బిచ్చగత్తె లక్ష్మి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ చేయిని తలమీద ఉంచుతూ, ఆ దేవుడు నిన్ను కన్నవారిని చల్లగా చూడాలమ్మా అని మరో ఇంటివైపు నడిచింది. లక్ష్మి బిచ్చగత్తె వైపే అలా కాసేపు చూస్తూ ఉండిపోయింది. ఇంతలో లోపల నుంచి లక్ష్మి తల్లి పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి గబగబా తల్లిని చేరి, అమ్మా, నాకో సందేహం తీర్చుతావు కదా అని ఎంతో ఆసక్తిగా అడిగేసరికి తల్లికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. అదిగో మీ నాన్నగారున్నారుగా, వెళ్ళి ఆయన్నే అడుగు తల్లి అని అప్పటికి తప్పించుకోగలిగిందామె. లక్ష్మిని ఆప్యాయంగా అక్కును చేర్చుకుంటూ ఆమె తండ్రి, ఇంతకే నీ సందేహం ఏమిటి తల్లి అని అడిగాడు. నన్ను నిరాశపరచనని ముందుగా ప్రామిస్ చేయండి నాన్న, ఆనక చెబుతాను గోముగా అంది లక్ష్మి. తండ్రి అభయం ఇవ్వడంతో సంతోషంతో ఎగిరి, నాన్న, ఆ బిచ్చగత్తె నన్ను మిమ్మల్ని ఆ దేవుడు బాగా చూడాలని దీవించింది. దేవుడు ఎలా ఉంటాడు నాన్న? ఆ బిచ్చగత్తె చెప్పినట్లు ఆ దేవుడు మనల్ని అందరినీ చల్లగా చూస్తాడంటారా? బదులు ఇవ్వండి నాన్న అని అడిగింది లక్ష్మి. ఆ ప్రశ్న విన్న లక్ష్మి తండ్రి ఆలోచనలో పడ్డాడు. దీనికి జవాబు ఆయనకు తెలుసు, కానీ చిన్నపిల్లకు అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలా అనే సందిగ్ధంలో పడ్డాడు. ఉన్నాడమ్మా, ఆ దేవుడు ఉన్నాడు, కానీ మనకు కనిపించడు అని చెప్పాడు లక్ష్మి వైపు చూస్తూ. అదేంటి నాన్న, ఒకవైపు దేవుడు ఉన్నాడంటూనే
మరోవైపు అతడు కనిపించడని చెబుతున్నారేంటి? ఇది నమ్మమంటారా నన్ను? ఎదురు ప్రశ్న వేసింది లక్ష్మి. తండ్రికి ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు. కాసేపు మౌనం వహించి, చూడమ్మా, రేపు ఉదయాన చెరుగ్గడల్ని అమ్మే రామయ్య వస్తాడుగా, అప్పుడు చెబుతాలే, నువ్విక చదువుకో అని చెప్పి లేచి వెళ్లారాయన. మర్నాడు చెరుకుగడలమ్ముకునే రామయ్య రాగానే అతని చేతిలో రూపాయి పెట్టి ఓ చెరుగ్గడను తీసుకుంది లక్ష్మి. సరిగ్గా అదే సమయం అన్నట్లు తండ్రి లక్ష్మిని చేరవిలిచి, చూడమ్మా, ఆ చెరుగ్గడ ఎలా ఉంది అని అడిగాడు. అందుకు లక్ష్మి తండ్రి వైపు విచిత్రంగా చూస్తూ, అదేంటి నాన్న, ఇవాళ కొత్తగా అడుగుతున్నారేమిటి? ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది అంది. అది నిజమేనమ్మా, అది తీయగా ఉంటుందని నాకు తెలుసు, కాని నమ్మడం ఎట్లా? ప్రశ్నించాడు తండ్రి మళ్ళీ. ఇదిగో ఈ గడను ముక్కలుగా చేసి తిని చూడండి, మీకే తెలుస్తుంది అంది లక్ష్మి. లక్ష్మి సందేహాన్ని తీర్చడానికి ఇదే సరైన సమయమని ఆలోచించి, చూడమ్మా, ఈ ప్రపంచమంతా చెరకు గడలాంటిదే. దేవుడు ఈ ప్రకృతిలో ప్రపంచమంతా నిండి ఉన్నాడు చెరకుగడలో తీపిలాగా. ఆ తీపిని మనం కొంత శ్రమ చేసి చెరకుగడను ముక్కలుగా చేసి నమిలితే గాని తీపి రుచి తెలియదు. అలాగే దేవుడు కూడా. అతని ఉనికిని తెలుసుకోవాలంటే భక్తితో ఉపాసించాలి. ఆత్మకు మాత్రం తెలుస్తుంది, కళ్లతో చూడలేము అంటూ వివరించాడు తండ్రి. ఆ వివరణతో లక్ష్మికొచ్చిన రెండవ సందేహం కూడా మబ్బులా తొలగిపోయింది. తండ్రిని ఆనందంతో అభినందించింది. ఆ తర్వాత లక్ష్మి తనకొచ్చిన సందేహాలన్నింటినీ తన విజ్ఞానంతో తనే తీర్చుకోసాగింది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.